నేను ఎప్పుడు బిజీ ఉండను. వాళ్ళ కోసం ఎప్పుడు టైం తీస్తూనే ఉంటాను. కానీ వాళ్ళు టైం ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళకి చాలా మంది ఫ్రెండ్స్. గాయ్స్ యాక్చువల్లీ షీ ఈస్ బిజీ, కానీ మా గ్రూప్ లో అయితే యాక్టివ్ గా ఉండేది తనుజ డెమోనేరు. ఇప్పుడు నువ్వు మాట్లాడకపోయావనుకో నీ బ్లాగ్ లో నేను రాను. ఇప్పుడు నువ్వు మాట్లాడకపోయావనుకో నీ బ్లాగ్ ఏ గాయ్స్ నేను క్లియర్ గా చెప్తున్నాను కదా. గుర్తుందా అని అంటే నాకు చెప్పలేదు సరే గైస్, యాక్చువల్లీ మా గ్రూప్ లో యాక్టివ్ గా ఉండే ఇద్దరు పర్సన్. సో అసలు యాక్టివ్ గా లేని కళ్యాణ్ పడాలా మా గ్రూప్ లో అసలు యాక్టివ్ గా లేకుండా రోజు ఒక ఓపెనింగ్ ఈవెంట్ డ్రై ఫ్రూట్స్ నాకు ఇచ్చిందని అనగా ఇదే సో స్వీట్. కాకపోతే కొన్నిసార్లు దెయ్యంలో ప్రవర్తిస్తుంది, కానీ ఎప్పుడు ఏదో ఒకటి చిన్నగా గెలిపి వదిలేసేవాడు. నేను ఆడేసేదాన్ని. దానివల్ల కూడా నేనే బ్యాడ్ అయ్యాను. నాకు తెలియదు కదా. అసలు బ్యాడ్ అనుకోకండి, వెరీ నైస్, కైండ్, కేరింగ్. కాకపోతే కొంచెం పెరిచి ఉంటుంది, అది బాగా ఎస్టిమేట్ కూడా దగ్గర చూపిస్తుంది. కాబట్టి కంపెనీనా చాలా కంఫర్ట్ బాగుంటుంది. యాక్చువల్లీ నాకు ఒక క్వశ్చన్ ఉంది బ్లాగ్ లో, నేను అడగాలనుకుంటున్నాను. ఆ క్వశ్చన్ ఏంటి అని అంటే, ముందుకు తీసుకురా చెప్తా. మీ ఇద్దరు కొట్టుకుంటున్నారా, మాట్లాడుకోవట్లేదా? బయట 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 మేమేమైనా కళ్యాణ్ పడాలని కాదు, బయట ఫ్యాన్స్ అనుకునే క్వశ్చన్స్ కి నేను అడుగుతాం అనుకుంటున్నాను. అందుకే అడుగుతున్నాను. మీ ఇద్దరు కొట్టుకుంటున్నారు, మీ ఇద్దరు మాట్లాడుకోవట్లేదు, మీ ఇద్దరు దూరంగా ఉంటున్నారు, మీ ఇద్దరు హౌస్ లో నుంచి వచ్చిన తర్వాత మీ ఇద్దరు అసలు మాట్లాడుకోవట్లేదు, మీ ఇద్దరు ఫ్రెండ్సే కాదు అనే క్వశ్చన్ కి వాట్ యూ వాంట్ టు ఆన్సర్? కళ్యాణ్ పడాలా చెప్పు. నోట్లో కొనుక్కోకుండా చెప్పు సరిగ్గా. కొట్టుకోమండి బాబు. మంచిగా చెప్పు. నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, నీకు బాగుంటుంది. నువ్వు ఇంకెప్పుడు నేను చెప్తాను. వీళ్ళు అవసరమైనప్పుడేమో మాట్లాడుకుంటారు, నార్మల్గా ఉన్నప్పుడు మాట్లాడుకుంటారు. ఒక నిమిషం. నాకు ఇప్పటికీ అర్థం కాలేదు ఏంటంటే, ఇప్పుడు తెలిసి మాట్లాడతాడా తెలియక మాట్లాడతాడా? అది పోలే, కాన్షియస్లో ఉన్నారు వాళ్ళు. అసలు గొడవ పడ్డు ఆయన అంటే కలిసి ఒక మాట కూడా అన్నోళ్ళు తనుజ ఏంటి అని. మరి ఏం నడుస్తుంది, అంటే ఒకరి మీద ఒకరు బెస్ట్